వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పివి సింధును నియమించాలని డిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి దేవినేని రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని విమర్శ. వరంగల్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుట్టినరోజు వేడుకలు. దుబ్బా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం. శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల తనిఖీలు. ఆలయంలోని పలు కీలక రికార్డుల పరిశీలన. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, చట్టబద్ధమైన పాలన లేదని ఏపీ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తనను మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని, ఇంత అరాచకమా అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాకు చెందిన నేతలను ఇక్కడి దాకా తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. తనపై వైసీపీ నేతలు దాడి చేసినప్పుడు ఏ ఒక్క పోలీసు తనను కాపాడలేదన్నారు. బయటకు వచ్చిన మమ్మల్ని మీడియా మిత్రులను పడదోసుకుంటా ఇంత అరాచకం అవసరమా అని మేము అడుగుతున్నాం. ఇంత దుర్మార్గం అవసరమా అని మేము అడుగుతున్నాం. కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ దాకా నాయకులను అవసరం చేయాల్సిన అవసరం వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ప్రజల్లో ప్రశ్నించే పరిస్థితులు వచ్చేప్పటికీ ప్రభుత్వం భయపడతా ఉంది. దగ్గర 7 నుంచి 8 గంటలు కారులో నేను పోలీసుల సమక్షంలో ఉన్నాను. సాయంత్రం 6-6:30కి నా కారు మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఎస్ఐ 3 కానిస్టేబుల్స్ ఉన్నారు. అక్కడి నుంచి మా కార్యకర్తలు నాయకులు ఇంత దుర్మార్గం అంటే రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే, నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. జీకొండూరు పోలీస్ స్టేషన్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. మైలవరం నుంచి సిఐ కానీ డిఎస్పీ కానీ దగ్గరలో, లేకపోతే పైనుంచి ఎస్పీ నుంచి ఆదేశాలు కానీ, పక్కనే కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, సిఐ ఇబ్రహీంపట్నం, అక్కడ అంతా చుట్టూ దగ్గర 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అందరూ ఉన్నారు. ఆదేశాలు విజయవాడ నుంచి ఇవ్వచ్చు, బందర్ నుంచి ఎస్పీ ఇవ్వచ్చు. కానీ దాడి జరుగుతున్న 1.5 గంటల సేపు కూడా. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సానియా మీర్జా స్థానంలో పివి సింధును కొత్త అంబాసిడర్గా నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం లేదన్నారు. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాకు బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చారని తెలిపారు. ఇక్కడ క్రీడా మైదానాలు పేకాటకు అడ్డాగా మారాయని, కోచ్లకు వేతనాలు ఇవ్వడం లేదు, వారు ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇవాళ భారతదేశంలో ఒక పండగ వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే మన హాకీ టీం మన భారతదేశానికి ఒక మెడల్ తీసుకొని వచ్చింది. దాదాపు 41 ఇయర్స్ తర్వాత ఆ మెడల్ మనకు వచ్చింది. ఒక పండగ వాతావరణంగా క్రియేట్ అయింది మొత్తం భారతదేశంలో. నేను హాకీ టీంకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నా. అదేవిధంగా మనకు వెజ్లింగ్లో కూడా మెడల్ వచ్చింది, వెయిట్ లిఫ్టింగ్లో కూడా మెడల్ వచ్చింది, ఇంకా కొన్ని గేమ్స్లో కూడా మెడల్ మనకు రావచ్చు. ఇవాళ ప్రతి ఒక్క స్టేట్లో స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్గా చూపెట్టి దానికి సపరేట్గా బడ్జెట్ కానీ కేటాయిస్తారు, మంచి గ్రౌండ్ వ్యవస్థ చేస్తారు, టీంకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్క స్టేట్లో. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణలో స్పోర్ట్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే చెత్త కుండి తయారైపోయింది. స్పోర్ట్స్ పరిస్థితి ఏంటంటే చెత్త కుండి తయారైపోయింది మన తెలంగాణలో. స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, వెజ్లింగ్కి ఎంకరేజ్మెంట్ లేదు, ఎనీ స్పోర్ట్స్కి అస్సలు ఎంకరేజ్మెంటే లేదు. మన వెజ్లింగ్ కానీ, బాక్సింగ్ కానీ, జూడో, కరాటే, హాకీ, షటిల్, చాలా వరకు ఈ గేమ్లని మన తెలంగాణ ప్రభుత్వం చంపేస్తున్నారు. నో ఎంకరేజ్మెంట్. ఇవాళ దాదాపు గ్రౌండ్ పరిస్థితి చూస్తే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్యాక్ ఆట అడ్డా తయారైపోయింది. గ్రౌండ్, కమిటీ హాలు
ఒకప్పుడు మేము చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ చూసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం. ప్రతి గవర్నమెంట్లో స్పోర్ట్స్ పట్ల జిమ్ మెటీరియల్ ఇచ్చాడు. 100% మనకు ఎంకరేజ్మెంట్ రావాలని ఒక మంచి ఆలోచన ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ పరిస్థితి చూస్తే ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, షటిల్ చాలా వరకు ఆ గేమ్ని నేర్పించే కోచ్లు ఇవాళ ధర్నాలో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు, వాళ్ళకి శాలరీ ఇస్తే లేదు. చాలా వరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి, వాళ్ళ గురించి ఆలోచన కూడా చేస్తలేరు ముఖ్యమంత్రి. ఇంకా మన స్పోర్ట్స్ మినిస్టర్ పరిస్థితి ఏంటంటే ఆయన కళ్ళు కంపౌండ్ చూస్తారు, వైన్స్ పరిస్థితి చూస్తారు, ఎక్కడి నుంచి ఎంత కమిషన్ వస్తుంది అదే చూస్తారు. మీరు ఒక లెటర్ ఫార్వర్డ్ చేయండి, నో రెస్పాన్స్. ఎంకరేజ్మెంట్ గురించి మీరు రిక్వెస్ట్ అడగండి, నో రెస్పాన్స్. ఇది మన స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి వరంగల్ నగరంలోని 35వ డివిజన్లో సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బర్త్డే సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ప్రియతమ నాయకుడు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీ నన్నపనేని నరేందర్ 49వ సంవత్సరం పూర్తి చేసుకొని 50వ సంవత్సరం మొదలు పెడుతున్న సందర్భంగా ఈ 35 డివిజన్ల పరిధిలో సుమారు ఒక 15 ప్రాంతాలలో కేక్ కట్ చేయడం జరిగింది. మరియు చర్చిలో కానీ, మసీదులో కానీ, గుళ్ళో కానీ పూజలు చేసి, ప్రత్యేక పూజలు చేసి ఇలా మా ప్రాంతంలో ఒక 1000 మందికి ఇలా మేము కడుపు నిండా వాళ్ళకి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎమ్మెల్యే కాకుండా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న కాలంలో నరేంద్రనకు ఇంకా అత్యధిక పదవులు వరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకు తన ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, దేవుని దయ వల్ల అన్ని కూడా మంచిగా జరగాలని చెప్పేసి ఈరోజు దాదాపు ఒక 1000 మందికి మహాన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తనకు మేమంతా కూడా చేదోడు వాదాడుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు. సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, 35వ డివిజన్ కార్పొరేటర్. జగనన్న పచ్చతోరణంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం మొక్కలు నాటారు. 72వ వన మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపొందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఈ బాధ్యత వహించాం జిల్లా యంత్రాంగం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనరల్గా అంతకంటే ఎక్కువగా మనం ప్లాంటేషన్ చేశాము. ఇప్పుడు కరోనా దృష్ట్యా దీన్ని మనం తగ్గించుకొని వెళ్తున్నాం. అయినా కానీ నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధానానికి ప్రోత్సాహం ఇమ్మనమని చెప్పి, ప్రాధాన్యత ఇమ్మనమని చెప్పి, ట్రీ గార్డింగ్ అలాగే మనకి గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే గార్డ్స్ని వీళ్ళని అపాయింట్ చేయమని మనం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. సో దీనివలన మనకి చాలా ప్రయోజనాలే తప్ప ఇవేమీ లేదు కదా. కాబట్టి చెట్టును పెంచాలని, పర్యావరణ సమతుల్యతను పాటించాలని, ప్రాణవాయువుని ప్రమోట్ చేయాలని. లేకపోతే దురదృష్టం చెట్లు నరుకుతున్నారు. నరికే దగ్గర నరికారు బాగుంది, వాడికి ఏదో అవసరం ఉంది. అక్కడ మనకు 2 మొక్కలు 3 మొక్కలు నాటాలి కదా. నాటి పెంచగలిగితే అది కాంపన్సేషన్ అవుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం నరుకుపోతున్నాం. అది మంచి పద్ధతి కాదు. నరికే చెట్టు ఎక్కడైనా కానీ ఉంటే అక్కడ 2 మొక్కలు ముందు ప్లాంటేషన్ చేసినారు. ఇది చాలా ఆలోచన. సార్ మొత్తం ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ప్రతి నాటే ప్రతి మొక్కకి ట్రీ గార్డ్ పడాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెసేజ్ కూడా 33.33% ఉన్నదానికంటే అదనంగా ఈ సోషల్ ఫారెస్ట్ని అలాగే మనకి అటవీ ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ని పెంపొందింప చేయాలన్నటువంటి ఆలోచనతో చేశారు. తర్వాత రెండోది గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున దీన్ని లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జన్మదినం సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్ర బృందం CKM హాస్పిటల్లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అహర్నిశలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు 28వ డివిజన్లో సుభాష్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్ర బృందం లోకల్ ఎమ్మెల్యే తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్న గారి జన్మదిన సందర్భంగా అన్ని దానాల కంటే మిన్న అన్నదానం కాబట్టి ఎంతో గొప్ప కడుపు నింపితే కానీ మనిషి జీవనం కొనసాగుతూ ఉంటుంది. అందుకనే అన్న చల్లగా మంచిగా పేదలను ఆదుకుంటూ మనందరి మధ్యలో ఉంటూ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మంచిగా మన తూర్పును పాలించాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ఆ వాసవి మాతను వేడుకుంటూ ఈ యొక్క అన్నదానం చేయడం జరుగుతూ ఉంది సీకేఎం ఆసుపత్రిలో. ఎందుకంటే ఇక్కడ బాలింతలు వీళ్ళని చూసుకోవడానికి చుట్టుపక్కల ఊళ్ళల్లో వస్తారు. అతిపెద్ద ఈ యొక్క డెలివరీ హాస్పిటల్. దీన్ని ఇక్కడ భోజన సౌకర్యం కల్పించడం వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాసవి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే వరంగల్ నగర తూర్పు ప్రాంత అభివృద్ధి ప్రదాత యువ కిరీటం శ్రీ నన్నపనేని నరేందర్ గారి జన్మదినాన్ని 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో సీకేఎం ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పనే ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు వరంగల్ తూర్పులో ఇప్పటికే వరంగల్ నగరంలో ఉండబడే అన్ని సమస్యలు పరిష్కరిస్తూ కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ముందుకెళ్తూ అభివృద్ధి చేస్తున్న నరేందర్ గారికి, అలాగే ఈ వరంగల్ నగరంలో ఉండబడే మురికివాడ ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈరోజు నరేందర్ గారు చేస్తూ ఉన్నారు. వారు ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారికి ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆర్యవైశ్య సంఘం మహాసభ నాయకులు తోట నవీన్ గారు, అలాగే ప్రకాష్ గారు, అట్లాగే ఈ ప్రాంతంలో ఉండబడే శ్రీనివాస సత్యం గారు, ఈ లోకల్ కార్పొరేటర్ గందే కల్పన నవీన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ శిరీష్ బర్త్డే సందర్భం కూడా అన్ని కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మూడో దశ కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దినేష్ తెలిపారు. నగరంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. కేసెస్ అన్నీ కూడా మనం తగ్గుముఖం పట్టడం చూస్తున్నాము. బట్ మనకి మూడవ వేవ్ అంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ థర్డ్ వేవ్ రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ అయినప్పటికీ కూడా మనము ప్రజల్లో మాస్క్ ధరించకపోవడము, లేకపోతే సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వకపోవడము, హ్యాండ్ శానిటైజ్ చేసుకోకపోవడం అనేవి చూస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున మార్కెట్లలో అలాగే గ్రోసరీ షాప్స్లో ముఖ్యంగా ఈ కమర్షియల్ ఏరియాస్లో గుంపులుగా తిరగడం కూడా మనం చూస్తున్నాం. సో అర్బన్ ఏరియాస్ అనేవి యూజువల్గా కరోనాకి హాట్స్పాట్ లాగా ఉంటాయి. సో మన నెల్లూరు నగరాన్ని చూసుకున్నట్లయితే సుమారు మన పాజిటివిటీ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 2 నుంచి 2.5% ఉంటే మనకి 4 నుంచి 4.5% ఉంది. సో ఈ 4.5% అంటే ప్రతి 100 కేసులు టెస్ట్ చేసినప్పుడు మినిమం 4 నుంచి 4.5 కేసెస్ పాజిటివ్గా మనకి రిటర్న్ అవ్వడం చూస్తున్నాం. సో విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ సేఫ్. అంటే 4.5% పాజిటివిటీ రేట్ అనేది అంత మంచి సేఫ్ పాజిటివిటీ రేట్ కాదు. సో ఈ పాజిటివిటీ రేట్ని తగ్గిస్తే దాన్ని ఒకవేళ మనం 2 కానీ 2.5 కానీ మనం తెచ్చుకుంటే తప్పకుండా కూడా మనం థర్డ్ వేవ్ రాకుండా చూసుకోగలము. సో దీనికి చాలామంది అసోసియేషన్స్ తోటి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క షాప్స్ని సాయంత్రం 6 గంటలకల్లా మూయడానికి ఒప్పుకున్నారు. సో వారు ఇంటర్నల్గా తీసుకున్నటువంటి డెసిషన్కి ప్రభుత్వం తరపున అలాగే కార్పొరేషన్ తరపున పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కంప్లీట్ సపోర్ట్ ఇస్తాము. సో సాయంత్రం 6 తర్వాత ప్రజలందరికీ కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ బయటికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, మార్నింగ్ టైమ్స్లో వచ్చినా కూడా
మీరు మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వడము, అలాగే హ్యాండ్ శానిటైజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కొత్తగా వస్తున్నటువంటి డెల్టా వేరియంట్ మన యొక్క ఆంధ్రానే కాకుండా, లేకపోతే దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా చాలా చర్చనీయాంశంగా తయారైంది. దాని యొక్క స్ప్రెడ్ R0 వాల్యూ అంటాము. R0 వాల్యూ కానీ స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దాని నుంచి మనము అరికట్టుకోవాలి అంటే, మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, థర్డ్ వేవ్ మన నగరం వెళ్లకుండా ఉండాలి అంటే, ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని పాజిటివిటీ రేట్ 4.5% నుంచి 2.5% తీసుకుంటే యథావిధిగా మన యొక్క జీవనాన్ని కొనసాగించని చెప్పి వాళ్ళతో ఈరోజు మీటింగ్ పెట్టి చర్చించి 6 తర్వాత అన్ని క్లోజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు పోలీస్ సిబ్బంది నుంచి, అలాగే కార్పొరేషన్ నుంచి కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈవినింగ్ 6 తర్వాత, మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఉంటుంది, 6 o'clock నుంచి ఓపెన్ అవుతుంది. సో ఈవినింగ్ 6 వరకు కూడా అన్ని కార్యకలాపాలు అన్ని వ్యాపారాలు కూడా అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. సో 6 తర్వాత మనకి వాలంటరీగా. లాక్డౌన్లో అనూహ్య పరిస్థితుల్లో స్థాపించిన ప్రోటీన్స్ నాన్ వెజ్ మార్ట్ సంస్థ దిగ్విజయంగా కొనసాగుతుంది. తెలుగు సీరియల్ ఎంటర్ప్రీనియర్లచే స్థాపింపబడిన మొట్టమొదటి నాన్ వెజ్ మార్ట్ సంస్థ ఈ నేపథ్యంలో హోటల్ హయత్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రోటీన్ నాన్ వెజ్ మార్ట్ ప్రతినిధి విజయ్ మాట్లాడుతూ, మార్ట్ స్థాపించిన అనతి కాలంలోనే జంట నగరాల్లో విస్తరించిందని అన్నారు. మేము ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మార్ట్స్, వెరీ ఫేమస్ బ్రాండ్ ఇన్ హైదరాబాద్, లోకల్ బ్రాండ్ ఫ్రమ్ తెలుగు ఎంటర్ప్రీనర్స్. అండ్ మనకు సంబంధించినంత వరకు మనం ఇప్పటిదాకా 1 year అయింది, ఫస్ట్ యానివర్సరీ. ప్లస్ మనకి ఒక ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో మనం ఇప్పుడు అగ్రెసివ్గా హైదరాబాద్ మొత్తం మార్కెట్ని వితిన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఆక్యుపై చేయడం అనేది మెయిన్ మోటో. గల్లీకి ప్రోటీన్ షాప్ అనేది మా కాన్సన్ట్రేషన్లో ఉన్నామండి. అండ్ మోర్ ఓవర్ మన ప్రోటీన్స్ అనేది ఫిమేల్కి సంబంధించిన లేడీ విండో షాపింగ్కి బాగా ఉంటుంది. మీరు చూస్తే ఈ ఫిమేల్స్ అనే చేపల మార్కెట్కో చికెన్ కొట్టుకో వెళ్ళి తీసుకోవడం అనేది కొంచెం కష్టమైన రోజులు, బికాస్ ఆఫ్ హైజీనిక్, పాండమిక్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అట్లాంటి టైంలో మన ప్రోటీన్స్ నాన్ వెజ్ మార్ట్స్ అనేది ఒక సూపర్ విండో షాపింగ్ ఫర్ లేడీస్ ఆల్సో. ఒక ఉన్నతమైన ఉత్పత్తుల్ని, ఫ్రెష్ మీట్ని, ఫ్రెష్ ఫిష్ని, ఫుల్ రేంజ్ ఆఫ్ ఫిష్ వెరైటీస్ని అన్నీ మనం అందించాలి అనేది ప్రోటీన్స్ మోటో. వెరీ కాంపిటేటివ్ ప్రైస్ అండి. మన ప్రైసెస్కి మన కాంపిటేటర్స్ కూడా ఇవ్వలేరు. 30%. 11 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 75 బ్రాంచెస్ చేస్తున్నామండి. త్రూ ఫ్రాంచైజీ మోడల్స్ కూడా మేము ఎంటర్ అవుతున్నాం. శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారులు టోల్గేట్, దర్శన టికెట్ కౌంటర్, డొనేషన్ కౌంటర్లలో రికార్డుల పరిశీలన చేశారు.
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న నైనా జైస్వాల్కు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమల నాకు ఇష్టమైన క్షేత్రమని అన్నారు. టీటీడీ కోవిడ్ నిబంధనలు పాటిస్తుందని భక్తులు కూడా పాటించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరియు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో శ్రీవారి అందరినీ ఆశీర్వదించాలి అని నేను ఈరోజు ప్రార్థించాను. సో ఇక్కడ మనం కోవిడ్ ప్రోటోకాల్స్ చూస్తే కూడా చాలా బాగా ఫాలో చేస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. సో పబ్లిక్ కూడా దీన్ని ఫాలో చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో నేను ప్రతిసారి రెగ్యులర్గా ఇక్కడ వస్తూనే ఉంటాను. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. సో చాలా ఆనందంగా ఉంది వచ్చేసి. ప్రస్తుతం ఇప్పుడు నేను సీనియర్స్లో ఆడబోతున్నాను. టోర్నమెంట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అదే దాని గురించే నేను శ్రీవారిని దర్శించుకోనికే వచ్చాను. అండ్ ఈ దర్శనం చాలా బాగా జరిగాయి. సో టీటీడీకి మరియు రమేష్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నేను నా పిహెచ్డి కూడా అవ్వబోతుంది. అండ్ 1 monthలో ఐ విల్ బి ద యంగెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా టు కంప్లీట్ పిహెచ్డి ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years. అండ్ ఇంకా నేను ఇప్పుడు నా పిహెచ్డి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి నుంచి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పివి సింధును నియమించాలని డిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి దేవినేని రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని విమర్శ. వరంగల్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుట్టినరోజు వేడుకలు. దుబ్బా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం. శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల తనిఖీలు. ఆలయంలోని పలు కీలక రికార్డుల పరిశీలన. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.